హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రండి రండి, ఈరోజు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రివీల్ చేయబోతున్నాను. అదేంటో కాదండి, ప్రజెంట్ మార్కెట్లో ఎంతో ట్రెండింగ్లో ఉన్న రోజ్మెరీ. నాలాగా మీకు కూడా హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ రోజ్మెరీని ఉపయోగించి ఒక లిక్విడ్ తయారు చేయబోతున్నాను. ఈ వీడియోను మొత్తము స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక బిగ్ సైజ్ బౌల్ తీసుకొని అందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ఆ వాటర్ అనేది బాగా మరిగించాలి. ఈ రోజ్మెరీ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రోజ్మెరీ ఆయిల్ స్కాల్ప్ హెల్త్ని బెటర్ చేస్తుంది. అలాగే డాండ్రఫ్, దురద వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా తొందరగా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఈ వాటర్ని ప్రిపేర్ చేయడానికి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి. ముందుగా పుదీనా వేయాలి. పుదీనా అనేది మేము ఇంట్లోనే, మా అత్తయ్య పెంచుతుంది. మనం ఇంట్లో పెంచుకున్న పుదీనా అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదండి. మేమైతే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లాంటి కొన్ని మొక్కలు ఇంట్లోనే పెంచుకుంటున్నాము. ఈ రోజ్మెరీ వాటర్ని ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు. రండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇందులో మెయిన్గా పుదీనా, చిన్న అల్లం ముక్క, రోజ్మెరీ బాటిల్. ఈ రోజ్మెరీ అనేది మనకు మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉండిద్ది. దాన్ని స్ప్రే రూపంలో దొరుకుతుంది. కాకపోతే అది కొద్దిగా మనకు బడ్జెట్ అనేది ఎక్కువగా ఉండిద్ది. ఈ బాటిల్ అయితే కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. కాబట్టి నేను ఈ బాటిల్ తెచ్చుకున్నాను. మనము 1 మంత్ 2 మంత్స్ అలా యూజ్ చేస్తే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనకు మెయిన్ హెయిర్ గ్రోత్ కాకపోయినా ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటే చాలు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, మనం తినే ఫుడ్ వలన హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతుంది. కొత్త హెయిర్ రాకపోయినా ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటే చాలు. ఫ్యూచర్ మన అబ్బాయిలాగా మన అమ్మాయిలకు కూడా బట్టతలు వస్తుందేమో అన్నంత భయంగా ఊడిపోతుంది హెయిరు. ఈ రోజ్మెరీ వాటర్ని ప్రిపేర్ చేయడానికి చిన్న జింజర్ ముక్క, పుదీనా ఆకులు వేయాలి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ సీడ్స్ వేయాలి. మనకు మార్కెట్లో కూడా మొక్క ఉంటుంది. అవి అయితే కొత్తిమీర, పుదీనా లాగే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ వాటర్ అనేవి 15 to 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత అందులో పుదీనా, అల్లము వేయాలి. అల్లం వేసిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ వేసి బాగా మరిగించాలి. 15 to 20 మినిట్స్ మరిగించాలి. నేనైతే 20 to 15 మినిట్స్ మాత్రమే మరిగించాను. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ముందుగానే బాయిల్ అయ్యాయి కదా. 20 మినిట్స్ వాటర్ బాగా బాయిల్ చేస్తే సరిపోతుంది. మార్కెట్లో ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉంది, కానీ నేనైతే 1 మంత్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ బాగుంది. హెయిర్ ఫాల్ అనేది కొద్ది వరకు తగ్గింది. ఇది 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి తలస్నానం చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు అలా మసాజ్ లాగా పెట్టుకోవచ్చు. లేకపోతే కంప్లీట్గా హెడ్ బాత్ చేసిన తర్వాత 1/2 మగ్గు నార్మల్ వాటర్ తీసుకొని అందులో 1/2 మగ్గు ఈ రోజ్మెరీ వాటర్ వేసి యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అవ్వాలి. స్మెల్ అయితే చాలా బాగుండిద్ది. హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ వాటర్ వేసుకొని రావచ్చు. అలాగే స్మెల్ అయితే చాలా బాగుండిద్ది. ఈ వాటర్ అనేవి బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఓన్లీ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. వాటర్ అనేవి